ప్రిన్సిపల్గా ఉన్నాను. 1,50,000 నా జీతం. అంటే 16 సంవత్సరాలు చేస్తే అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాను. కానీ ఈ బిజినెస్లో జస్ట్ 1.5 year నుంచి చేస్తున్నాను. ఫస్ట్ ఇన్కమ్ నాది 87 రూపాయలు వెస్టేజ్లో. తప్పట్లేదా? ఎంతమంది ఖుషిగా ఉంటారు? 87 రూపాయలు వస్తా మీకు. ఎంతమంది ఖుషిగా ఉంటారు? మీ అందరికీ మీరు క్లాస్ ఇచ్చుకోండి. మాకు 87 రూపాయలు రాగానే మా మేడం నేనిద్దరం ఎగిరి గంతేసినాం. ఇక్కడ ఎవరైతే ఎగిరి గంతేసే మైండ్ సెట్ ఉందో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఎందుకంటే నాకు ఒకటే అర్థమైంది, నేను పుట్టినప్పటి నుంచి ఈ వెస్టేజ్లో జాయిన్ అయ్యే ముందు రోజు వరకు ఎన్నో రకాల సోప్స్ వాడినాను, ఎన్నో రకాల డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడినాను. అదే స్నానం, అదే మొహంగడు, అదే బట్టలు వెండి, ₹1 రాలే. హలో, ₹1 రాలే. మీకు వస్తే ఇంకా చెప్పండి, నాకు రాలే కదా? రైట్. సో ఆ ప్రాసెస్లో నేను ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా గ్రేట్ 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 ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఎందుకంటే నేను చదివే ఫార్మస్యూటికల్ బ్యాక్గ్రౌండ్, అన్ని కెమికలే. నిజమా కాదా? కెమికల్ వాడి 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 ఎంటిక దూసిపోయినాయి. నిజం. కానీ ఇదే ఇక్కడికి వచ్చేసరికి 87 రూపాయలతో పాటు రియల్ ఫ్రెండ్స్, రియల్ చాలా చాలా టెస్టిమోనియల్స్ మనం వింటున్నాము. నాది హెయిర్ ఫాల్ ఉన్నది కాస్త హెయిర్ వస్తూ ఉన్నది. రైట్. ఇది ఒకటే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నా దగ్గర నేను చెప్పినాను, మా మిస్సెస్ కొన్ని ప్రాబ్లమ్స్తో ఉండే ఇది మంచి రికవర్ అవుతుంది. సో అట్లా చేసే ప్రాసెస్లో ఈ 1.5 yearలో ప్రజెంట్ నా ఇన్కమ్ 1,20,000 రూపాయలు. హలో, 16 సంవత్సరాలు చేస్తే అంత, జస్ట్ సంవత్సరంన్నర చేస్తే ఎంత. ఈ ఇయర్ ఎండింగ్ వరకు నా ఇన్కమ్ 3 లక్షలు దాటబోతా ఉంది, అంటే డిసెంబర్ వరకు. సో ఇంకొక విషయం నేను చెప్తాను, ఇంకా కొత్త వాళ్ళు విన్న తర్వాత ఒకటే విషయం చెప్తాను. ఆ విషయం మీరు అర్థం చేసుకుంటే మీరు ఇక్కడికి వస్తారు, లేకపోతే ఇంట్లో మన పని మనకు ఉంటుంది. కేవైసీ తెలుసు కదా? కేవైసీ ఎక్కడ విన్నాం మనం? కేవైసీ ఎక్కువ ఎక్కడ? బ్యాంకులలో, ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నాం. గవర్నమెంట్ ఆఫీసుల తర్వాత కేవైసీ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న ఒకటే ఒక బిజినెస్ వెస్టేజ్. ఇప్పుడు చెప్పండి, కేవైసీని నమ్ముదామా వద్దా? నమ్మి ఇక్కడి నుంచి పోండి, మీకు సొమ్ము వస్తుంది. నమ్మకుండా పోండి, నేను చెప్పా. రైట్, నమ్మి పోండి. సో నేను ఒక లవ్ స్టోరీ చెప్తా. లవ్ స్టోరీ ఎంతమందికి ఇష్టం? ఫుల్ సినిమాలు చూస్తాం కదా లవ్ స్టోరీలు ఉంటే. రైట్. సో ఒక అంటే నాట్లుంటే అనుకోండి, నేనే అనుకోండి, లేదా ఇంకెక్కడ కొత్త వాళ్ళు అనుకుంటే మీకు మీరు అనుకోండి. ఇంకా మిమ్మల్ని అనలేను కాబట్టి నాకు నేను అనుకుంటున్నాను. సో రైల్వే స్టేషన్లో నేను ట్రైన్ దిగి వెళ్ళే ప్రాసెస్లో, మళ్ళీ మా ఆవిడ ఫీల్ అవుతామో, నో ప్రాబ్లం. రైట్. సో ఒక అమ్మాయిని చూశాను నేను, అక్కడ ఒక బుక్ స్టాల్ ఉంది. ఆ బుక్ స్టాల్ ఒక అమ్మాయిని చూశాను నేను, ఆ బుక్ సెల్లర్. సో వెళ్ళాను, బుక్ తీసుకున్నాను. నాకు బుక్ అంటే పెద్ద ఇష్టం లేదు, కానీ అమ్మాయి కోసం వెళ్ళాను, బుక్ తీసుకున్నాను. ఒక ½ hour సేపు స్పెండ్ చేశాను, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ అమ్మాయి ఆ జాబ్ చేస్తుంది, అక్కడే ఉంటుంది కదా. మళ్ళీ వచ్చాను, మళ్ళీ బుక్ తీసుకున్నాను, మళ్ళీ ఒక ½ hour చూశాను, వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 6 months వరకు అట్లా రావడం, బుక్ తీసుకోవడం, రావడం, బుక్ తీసుకోవడం జరిగింది. హలో, రైట్. సో తీరా చూస్తే 6 నెలల తర్వాత చూస్తే ఆ బుక్ సెల్లర్లో అమ్మాయి లేదు. ఏమైందని కనుక్కుంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంట, ఆ అమ్మాయి పిల్ల వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఏం గుర్తు తెచ్చుకోవాలి? అమ్మాయిని గుర్తు తెచ్చుకోవాలి, అమ్మాయి దగ్గర తీసుకున్న బుక్స్ని గుర్తు తెచ్చుకోవాలి. అవునా కదా? ఇంట్లో కూర్చున్న బుక్లు ఓపెన్ చేస్తున్నా కూర్చున్నా, కానీ ఒక్కొక్క బుక్ ఓపెన్ చేస్తూ ఉంటే దానిలో ఒక్కొక్క లెటర్ కనబడింది నాకు. నేను అమ్మాయిని ఇష్టపడ్డైతే అమ్మాయి కూడా నన్ను ఇష్టపడ్డా. నన్ను అంటే నన్ను కాదు, క్యారెక్టర్ని. రైట్. సో అమ్మాయిని ఇష్టపడ్డది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నాకు లవ్ లెటర్ పెట్టింది, నేను కూడా లవ్ చేస్తున్నాను. కానీ అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి? బుక్ ఇంటికి పోయి ఓపెన్ చేయలే. అవునా కదా? రైట్. సో ఇక్కడికి మనం అందరం వచ్చినాం, మస్తు లవ్లో పడ్డాం ఈ ప్లాన్లో చూసి. నిజమా కదా? ఎంతమందికి లక్షలు కావాలి? అబ్బా అన్ని లేచినాయి, సూపర్, అందరు లవ్లో పడ్డారు. రైట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు, పోతారు, వస్తారు, పోతారు, వస్తారు. బుక్ ఓపెన్ చేస్తారా చేయరా? హలో, చేద్దామా అవుతా? ఎంతమంది చేయడానికి రెడీ ఉన్నారు? బుక్ ఓపెన్ చేస్తే మీరు లవ్లోనే కాదు, మీ జీవితంలో సక్సెస్ అవుతారు ఇక్కడ.
ఓపెన్ చేయకపోతే ఇప్పుడు కాదు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేదు. సో ఆ విషయం నాకు అర్థమైంది. అందుకే ఫాస్ట్గా సార్ చెప్పారు కదా, ఇప్పుడే 142 రోజుల్లో 1,00,000 పైన ఇన్కమ్ తీసుకున్నారు. ఫాస్ట్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా లేట్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది మీ చేతిలో ఉన్న పనే. టేక్ ద రైట్ డిసిషన్. సో విష్ యూ వెల్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు